మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో 25 years సిల్వర్ జూబ్లీ డిసేబుల్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్స్ ఆవిష్కరణ జరగడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ జరగడానికి ప్రతి ఒక్కరూ యమగ్నూర్ పట్టణంలో చాలా సహకరించినారు. ముందుగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను పోలీస్ శాఖ వారికి, మున్సిపల్ కమిషనర్ చైర్మన్ వారికి, ప్రతి ఒక్కరూ ఈ ఎస్బీఐ కానీ మన బ్యాంక్ వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి ముందు వచ్చి ఇది నడిపిద్దామంటే. ఇంకొకటి పెద్ద విషయం ఏమంటే ఇది 25 years సిల్వర్ జూబ్లీ యాక్చువల్గా అనంతపురం జిల్లాలో పెట్టాలనుకున్నాము. కాకపోతే అనంతపురం జిల్లాలో చాలాసార్లు పెట్టినాము మేము. ఈసారి యమగ్నూర్లో ఈ 25 years సిల్వర్ జూబ్లీ పెడదామని ఆలోచించి ఇక్కడ ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు చాలా సహకరించినారు. ఇక్కడ చేద్దాం యమగ్నూర్లో అని. దానివల్ల ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ డిసేబుల్ క్రికెట్ దీనికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మన షరీఫ్ గారు నియర్ 30 years నుంచి చేస్తున్నారు. ఈజ్ మాజీ కెప్టెన్ ఆఫ్ ఇండియాకి కెప్టెన్గా ఉన్నారు ముందు. అదే స్ఫూర్తితో ఆయన చాలా సోషల్ సర్వీస్గా చేస్తారు, ప్రజాసేవ ఎక్కువ చేస్తారు, సోషల్ సర్వీస్లో చాలా ముందు ఉంటారు. అంటే ఆయన ఒక స్ఫూర్తి అనమాట ప్రతి ఒక్కరికి. ఆయన హ్యాండిక్యాప్ ఉన్నా కానీ ఆయన చాలా కష్టపడి ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటారు అనమాట. అయితే దానివల్ల ప్రత్యేకంగా ఈ యమగ్నూర్లో చేసే ప్రతి ఉద్యోగస్తులకి నా తరఫు నుంచి నేను చాలా కృతజ్ఞతలు చెప్తాను. ఛాలెంజెస్ క్రికెట్ క్లబ్ ఫర్ ది డిసేబుల్డ్ సొసైటీ బేస్ చేసుకుని సిల్వర్ జూబ్లీ సంబంధించిన మన యమగ్నూర్ టౌన్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ని టీమ్స్గా డివైడ్ చేసుకొని మనలో ఒక స్పోర్టివ్ స్పిరిట్ నింపే విధంగా వాళ్ళు చాలా ముందుకు వచ్చి అందరి పర్మిషన్స్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు కానీ, పోలీస్ నుంచి కానీ, రెవెన్యూ నుంచి కానీ, రిమైనింగ్ ప్రెస్ నుంచి కానీ, ఎస్బీఐ బ్యాంక్స్ నుంచి కానీ, రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు పర్సనల్గా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసుకొని యాక్చువల్గా మనం వాళ్ళకి మోటివేట్ చేయాలి, బట్ వాళ్ళే మన ముందుకు వచ్చేసి మనల్ని రిక్వెస్ట్ చేసుకొని మనల్ని మోటివేట్ చేస్తూ దీంతో భాగస్వామ్యం చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి చెప్పాలంటే సార్ అన్నారు ఆయనకి ఒక హ్యాండిక్యాప్ అని మనం అనుకున్నాము, ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ అనుకున్నాము. అలా ఉండి మన ఇండియా తరఫు నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంచాలి గొప్ప విషయం. అలా ఉండి ఆయన సర్వీస్ అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా గొప్ప విషయము. సో నా తరఫు నుంచి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ అనేది చాలా ఫ్రెండ్లీగా, మంచిగా, హ్యాపీగా ఒక మంచి ఆహ్వానం మాత్రం జరగాలనేసి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్లేయర్ మాత్రమే కాకుండా ఒక డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైనా సపోర్ట్ కావాలని చేయడానికి సిద్ధంగా అనేసి తెలియజేస్తూ ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్